గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఊరి పేరు మారొచ్చు, బడి పేరు మారొచ్చు, చదువు చెప్పే పంతుళ్ళు మారొచ్చు, కాని బడి స్థలం మారదు. అందులో చదివిన జ్ఞాపకాలు చెదరవు. అదే రావి చెట్టు, అదే బోరింగ్ పంపు, అదే ఆట స్థలం, లెక్కల మాస్టారు వీపు చీరేసిన జ్ఞాపకం, తెలుగు పంతులు మరచెంబు ఎవరో ఎత్తుకుపోయిన జ్ఞాపకం, ఎప్పుడూ లంగావోణిలో వచ్చే లలితను వీధి చివర నుంచే మూగగా ఆరాధించిన రోజులు, హెడ్ మాస్టర్ గారమ్మాయి పలకరిస్తే భయపడుతూ మాట్లాడిన గురుతులు, పుస్తకంలో నెమలీకలు, కాకి ఎంగిళ్ళు, కంటి చెమ్మల ఓదార్పులు. 70 ఏళ్ల తరువాత అన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా ముసురుకున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడి. 1930 నుండి కూడా ఇక్కడికి విద్యార్థులు వస్తున్నారు. పూర్వ విద్యార్థులు 90 ఏళ్ల వాళ్ళు. ఆ సందర్భంలో మేమందరం కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాం. పూర్వ విద్యార్థులందరూ ఏకం కావటం మా అదృష్టం. ఇది ఎరస్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ లో చాలా కాలం మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటున్న పాఠశాల, హై స్కూల్. ఒరే, ఇంకా నామాలు పెడుతున్నావారా? ఏరా, ఇంకా చదువుడు రోగం పోలేదా? ఏంట్రోయ్, ఇంకా బట్టతల రాలేదు? పలకరింపుల జడివాన రివ్వున బాల్యంలోకి జారవేసింది. కళ్లజోడులోంచి ప్రసరించే ప్రతి చూపులోనూ ఆత్మీయ రాగం ఒలికింది. ముడతలు దేరిన చర్మం ఒక్కసారిగా కాంతివంతమైంది. సడలుతున్న పట్టుతోనే గట్టిగా ఆలింగనం చేసుకుంటే 14 ఏళ్ల బాల్యపు గుర్తులు రెటీనా మీద రిఫ్లెక్ట్ అయ్యాయి. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఖాజీపురం. ఖమ్మంలో ఇదొకప్పుడు పేరున్న బడి. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో హైదరాబాద్ స్టేట్లోనే ఇంత మంచి స్కూల్ లేదు. ఈ బడిలో చదవడమంటే స్టేటస్ సింబల్. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బడి ఏపీ ఫార్మేషన్ తర్వాత ఖమ్మం హైస్కూల్గా మారింది. కాలం దొర్లిపోయింది. పాత బిల్డింగ్ కూలిపోయింది. ఒక రావి చెట్టు మాత్రమే మిగిలింది. కొన్నాళ్లు స్కూల్ ప్లేస్లో ఆర్డీఓ ఆఫీస్ వెలిసింది. మళ్లీ ఖాజీపురం స్కూల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చారు. ఆల్రెడీ పాత బిల్డింగ్ కూలిపోయింది. ఉన్న 1 అరా గదులు మొండి గోడలతో అవసాన దశలో ఉన్నాయి. 100 ఏళ్ల స్కూల్ కళ్ల ముందే కూలిపోతుంటే మనసు చంపుకోలేకపోయారు పూర్వ విద్యార్థులు. దానికి మరమ్మతులు చేయించాలనుకున్నారు. డాక్టర్ ఇటిక్యాల శ్రీనివాసరావు, బిజుమళ్ల లక్ష్మీకాంతరావు, బుగ్గవీటి కోటేశ్వర్ తదితరులు కలిసి స్తంభాద్రి పూర్వ విద్యార్థి సంఘంగా ఏర్పడి బడిని బాగుచేసే పనిలో పడ్డారు. ఎప్పుడో విడిపోయి ఎన్నో సంవత్సరాలుగా విడిపోయి ఎక్కడెక్కడో అనేక రకాల జీవితాలు అనుభవించి కష్టాలు నష్టాలు పడి కాని దేశంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించి సమావేశం చేసి ఒకళ్ళు పరిచయం చేసి వాళ్ళ ఆత్మీయ అనుబంధాలని పెంచాలనే ఉద్దేశము. మేము చదువుకున్న ఈ పాఠశాలలో మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసి విద్యార్థులకు సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశంతో
ప్రజల్లో ఆత్మీయత పోతుంది, ఆత్మీయత అభిమానం ప్రేమలు తక్కువైంది కాబట్టి ముఖ్యంగా దాని ఉద్దేశం అది. మీకు ఎలాంటి ఎంతసేపు మనుషులు మనీ ఆత్మీయతలు వదిలిపెట్టారు. ఈ ఆత్మీయతను పెంచేసి నలుగురిలో ప్రేమలు కుల మతాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉన్నటువంటి అభివృద్ధి కోసం మేము చేసింది ఇది. అంతేగాని ఏదో ఆర్గనైజేషన్ చేసి నలుగురికి ఎక్స్పోజ్ చేయడానికి కోసం కాదు. అందుకోసమనే నేను ముఖ్యంగా చెప్పేదంటే ఆత్మీయత పెంచాలి, నలుగురు ఐక్యత పెంచాలి. దాంతోపాటు పాత మిత్రులందరినీ ఒకచోట చేరుస్తూ గతకాలపు గుర్తుల్ని కలకాలం పదిలపరుస్తున్నారు. ఇప్పుడది 2వ వార్షికోత్సవం. గడచిపోయిన క్షణం గతమే అవుతుంది. ఆ గతమే చాలా సందర్భాల్లో గుర్తుకొస్తుంది. దొర్లిపోయిన కాలం, గతించిన వయస్సు తిరిగి రావు. కాని అవి మిగిల్చిన జ్ఞాపకాలే జీవితాంతం మిగిలిపోతాయి. మానవ సంబంధాలకు వారసులైన బంధాలు అనుబంధాలు కనుమరుగుతున్న వేళ నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచిండు సంబాద్రి పూర్వ విద్యార్థుల సంఘం. 1955లో చదువుకున్న నాటి మిత్రులంతా 64 ఏళ్ల తర్వాత ఒక్కడిగా నిలిచి కులమతాలకు అతీతంగా ఆస్తులకు అతీతంగా నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచింది సంబాద్రి పూర్వ విద్యార్థుల సంఘం. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రవి, చీ న్యూస్, ఖమ్మం. గుర్తుకొస్తున్నాయి